వెల్కమ్ టు ఎస్ ఛానల్ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్ర నలుమూలల నుంచి 7 లక్షల పైచిలుక భవానీలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. భవానీలు మాల విరమణ కోసం 2 హోమగుండాలు, పలు విరమణ స్టాండ్లని ఆలయ అధికారులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవానీ దీక్ష విరమణ కార్యక్రమంలో 6,000 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నట్లు, 1900 సీసీ కెమెరాల ద్వారా అడుగడుగును ఏర్పాటు చేసి మానిటర్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడారు. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు నియంత్రించడానికి వీలవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. భక్తులందరూ కూడా విరివిగా ఈ యాప్ ని ఉపయోగించుకొని వారి ప్రయాణం సులభతరం చేసుకోవచ్చని చెప్పారు. ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా భవానీలను మానిటరింగ్ చేసేందుకు అన్ని డిపార్ట్మెంట్లతో సంయమనం చేసుకుని ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ డ్రోన్ల వినియోగం చేస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రదేశాలకి డ్రోన్ కెమెరాలను పంపి లైవ్ మానిటరింగ్ ద్వారా క్రమబద్ధీకరించడం జరుగుతుందని చెప్పారు. ఈ భవానీ దీక్షల విరమణ సమయంలో ఏర్పాటు చేసిన ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈరోజు సేవలు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ 5 రోజులు కూడా భవానీలు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఈసారి విస్తృతమైన ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, విఎంసీ కమిషనర్ గారు, అదేవిధంగా ఈఓ గారు, పోలీస్ శాఖ అందరూ కూడా సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో వివిధ శాఖల నుంచి ఉన్న రిప్రజెంటేటివ్స్ 24/7 ఉంటారు. ముఖ్యంగా పోలీస్ శాఖ, అదేవిధంగా దేవాదాయ శాఖ, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ, రైల్వే పోలీసు, ఇలాగా అన్ని శాఖలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఈ కమాండ్ కంట్రోల్లో ఉంటారు. అత్యంత సమన్వయంతో మనము ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే తప్ప ఇబ్బందులు లేకుండా సజావుగా జరగవు అన్న విషయాన్ని మనం అనేక సందర్భాల్లో చూసాం. ఈసారి కొంత కమాండ్ కంట్రోల్ సెంటర్ని కొంత ఆధునీకరించడం జరిగింది. అదేవిధంగా కొంత సాంకేతికంగా ముందుకు పోతున్న ఈ దిశలో టెక్నాలజీ వినియోగాన్ని ఉన్న ప్రతి చోట మనం వినియోగిస్తూ పోతున్నాం. ఎందుకంటే కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేయాలనేది ఆలోచన. అందులో భాగంగానే ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఈ మధ్యనే మనం క్లౌడ్ పెట్రోల్స్ అనే కాన్సెప్ట్తో పోలీస్ శాఖ ముందుకు వచ్చింది. ఈసారి విరివిగా డ్రోన్ల వినియోగం చేస్తున్నాము. మీరు చూడొచ్చు, ఇప్పుడే చూడొచ్చు, డ్రోన్స్ ఎగరేసి ఇక్కడి నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షించడం ఒక ఎత్తు అయితే, అస్త్రం అలర్ట్స్ మీరు అక్కడ చూస్తుంటారు, కంజెషన్ అలర్ట్స్, అస్త్రం అలర్ట్స్, ట్రాఫిక్ గురించి అస్త్రం అలర్ట్స్ ఉపయోగించుకోవడం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఈసారి చిల్డ్రన్కి ఒక ట్యాక్స్ కట్టిస్తున్నారు. చిల్డ్రన్ తప్పిపోకుండా ట్యాక్స్ కట్టించడము, అదేవిధంగా భవానీల కౌంట్ మనం ఎప్పటికప్పుడు బేరీజ్ వేయడము, రైల్వే సమయాలు ఎప్పటికప్పుడు చూసి ఈ రైల్వేస్ నుంచి వచ్చే భక్తులు ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని ఒకసారి చూడడము, కమ్యూనికేషన్ వ్యవస్థ. కనకదుర్గం ఆలయంలో భవానీ దీక్షల విరమణకి ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఆలయ ఈవో ఈ నెల 21 నుంచి 25 వరకు భవానీ దీక్ష విరమణలు ఉంటాయని తెలిపారు. ఈ నెల 21వ తేదీ ఉదయం 6 గంటలకి దీక్ష విరమణ ప్రారంభమవుతుందని సందర్భంగా దుర్గగుడి ఈవో రామారావు తెలిపారు. సుప్రభాత సేవ అయిన అనంతరం దీక్ష విరమణ ప్రారంభమవుతుందని చెప్పారు. భవానీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో తెలియజేశారు. సుమారు భక్తులు 5 లక్షల నుంచి 6 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. భక్తులకి లడ్డూలు కూడా అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ప్రస్తుతం 5 లక్షల లడ్డూలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. భవానీ దీక్షలు 2024 యాప్ కూడా ప్రవేశపెట్టామని తెలిపారు. యాప్ లోని లడ్డూలు కూడా బుక్ చేసుకోవచ్చని అన్నారు. యాప్ లో లడ్డూలు బుక్ చేసుకున్న వారికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. యాప్ ద్వారా అన్ని సదుపాయాలు పొందే అవకాశం ఉందని అన్నారు. యాప్ లో గిరి ప్రదక్షిణ మ్యాప్ ను కూడా సూచిస్తున్నట్లు తెలిపారు. విఐపి దర్శనాలు, అంతరాలయ దర్శనాలు కూడా రద్దు చేశామని అన్నారు. భవానీ దీక్ష విరమణ కార్యక్రమం నేడు ప్రారంభమైంది. పవిత్రమైనటువంటి హోమాగ్ని ప్రజ్వలనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. మరి మండల అర్ధమండల దీక్ష చేసినటువంటి భక్తులు విశేషంగా చాలా దూరం నుంచి నడిచి వచ్చేవాళ్ళు, ఇతర వాహన సౌకర్యంతో వచ్చేవాళ్ళు ఇక్కడికి వచ్చి గిరి ప్రదక్షిణ చేసి వారు అమ్మవారికి ఇరుముడి సమర్పించి ఇరుముడి సమర్పించడానికి ఇక్కడ వస్తారు. వాళ్ళ
యొక్క దీక్షను విరమిస్తారు. ఇది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. ఈ పవిత్ర కార్యక్రమానికి దేవస్థానం, దేవాదాయ శాఖ, అలాగే పోలీసు మరియు రెవెన్యూ శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇతర శాఖలతో సంబంధించి అన్ని విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళకు హోల్డింగ్ ఏరియాస్ ఏర్పాటు చేశాము, విశ్రాంతికి వేచి ఉండడానికి. అలాగే స్నానఘట్టాలు ఏర్పాటు చేయడం జరిగింది. దర్శనానికి 5 క్యూ లైన్లు అన్నీ ఉచితంగా ఏర్పాటు చేశాము. తర్వాత ఇరుముడికి ఏర్పాట్లు 3 హోమగుండాలు ఏర్పాటు చేయడం జరిగింది. అవసరాన్ని బట్టి అన్నింటినీ ఉపయోగిస్తాము. అలాగే అన్నప్రసాదాన్ని విస్తృతంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి లడ్డు ప్రసాదాలు కూడా తగినంతగా ఇవ్వాలని, వాళ్ళు కోరినంత ఇవ్వాలనే ఉద్దేశంతో సిద్ధంగా ఉన్నాము, ఏర్పాట్లను పూర్తి చేసి ఉన్నాము. మరి ఒక యాప్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వారికి ఏదైనా అనుమానం వస్తే యాప్ ద్వారా కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళాలా అని. ఎవరిని అడగకుండా మరి యాప్ ద్వారా వాళ్ళ అన్ని విషయాలు తెలుసుకునేలాగా, స్నానఘట్టాలు ఎక్కడున్నాయి, హోమగుండం ఎక్కడుంది, ఆలయానికి దారేది, గిరి ప్రదక్షిణ మార్గం ఏది, ఇలాగా అన్ని కరతలామలకంగా వారికి అన్ని ఒక యాప్లో వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో ఐటీ ఇంటర్వెన్షన్ అనేటువంటిది భక్తులను ఈజ్ చేయాలనే ఉద్దేశంతో ఈజ్ ఆఫ్ దర్శన్ ఏర్పాటు చేయడానికి భవానీలకు ఇటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. మరి భవానీ ఈరోజు ఉదయం మా స్థానాచార్యులు, ప్రధానార్చకులు, వైదిక కమిటీ అందరూ కలిసి ఒక గొప్ప సంకల్పాన్ని చేశారు. ఈ యజ్ఞం ద్వారా, ఈ కార్యం ద్వారా రాష్ట్ర ప్రజలు అలాగే దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, మన యొక్క ఆధ్యాత్మికత, దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు, ఇక్కడ నుంచి మంచి ఒక కోరికతో భగవంతుని ప్రార్థిస్తే జగన్మాత ఇక్కడ కొలువుండడమే ఒక గొప్ప విశేషం. అటువంటి కనకదుర్గా మాత అందరినీ కరుణించాలని, దేశం ప్రగతిలో నడవాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని ప్రార్థన చేయడం జరిగింది. భవానీ దీక్షదారులందరికీ సహకరించి వారి దర్శనానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా ఇతర సామాన్య భక్తులందరినీ నేను ప్రార్థిస్తున్నాను. జై దుర్గాజై నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆదిమధ్యాంత స్వరూపిణి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో గత 43 సంవత్సరాల నుంచి కూడా అత్యంత వైభవపేతంగా ఈ భవానీ మండల దీక్షలు జరుగుతున్నాయి. లోక కళ్యాణార్థము సామాన్య పామర భక్తుడు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఉపాసన చేయాలి. ఆ ఉపాసన మంత్రోక్తమైనటువంటి దీంట్లో చేయలేనప్పుడు అమ్మవారి యొక్క భవానీ నామంతోనే వారికి ముక్తి మోక్షము అని చెప్పని కంచి పరమాచార్య వారైనటువంటి చంద్రశేఖరేంద్ర స్వామివారు ఆదేశానుసారం ఈ భవానీ మండల దీక్షలు 1980-81 సంవత్సరంలో అత్యంత వైభవపేతంగా 9 మంది, ఎందుకంటే అమ్మవారు నవశక్తి స్వరూపం కాబట్టి ఆ రోజు 9 మందితో ప్రారంభమైనటువంటి ఈ మండల దీక్షలు ఇవాళకి 9 లక్షల మంది రాష్ట్ర దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి కూడాను ఇక్కడికి తరలి వస్తున్నారు, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతున్నారు. అటువంటి మండల దీక్షలు కార్తీక మాసంలో చేస్తే విశేషమైనటువంటి ఫలం ఉంటుంది. ఎందుకంటే కార్తీక మాసం అనేటటువంటిది శివకేశవ స్వరూపమైన మాసం, భవానీ శంకర మాసం. అటువంటి మాసంలో గనక దీక్ష తీసుకుంటే హిమవంత ఋతువులో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది అని ఆ రోజు పరమాచార్య వారు ఈ కార్తీక మాసంలోనే ప్రారంభం చేసుకోండి అని చెప్పని, కార్తీక పూర్ణిమ చాలా విశేషమైనటువంటిది కాబట్టి పూర్ణిమ రోజున ప్రారంభం చేసుకుని మండల దీక్ష చేయమని చెప్పని ఆదేశించడం జరిగింది. తద్వారా ఈ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నడుస్తున్నది. ఈ సంవత్సరం ఇవాల్టి రోజున ఈ మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ఈరోజు అగ్ని ప్రతిష్టాపన, ఇడుముడి కుండాలు సమర్పణకి వస్తామని చెప్పని ఈరోజు అగ్ని ప్రతిష్టాపన చేసి 5 రోజుల పాటు దేవస్థానం వారి శతచండీ హోమ యాగశాలలో శతచండీ హోమం జరుగుతుంది. 25వ తారీఖు 10:30 గంటలకు మహాపూర్ణాహుతితో ఈ క్రోధినామ సంవత్సర భవానీ మండల దీక్షలు పరిసమాప్తి అవుతాయి. 50 మంది భవానీలు అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం కోసమని గిరి ప్రదక్షిణం చేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకుని దేవాదాయ శాఖ దుర్గాదేవస్థానం వారు అధికారులు ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాల్ని సద్వినియోగం చేసుకుని నియమ నిబంధనలు చక్కగా పాటిస్తూ సంయమనం పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుతూ 50 మంది భక్తులు అందరికీ కూడాను దుర్గామాత దివ్య శుభాశీస్సులు. జై దుర్గా,
జై జై దుర్గా. దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం అమ్మవారి దర్శనార్థం ఆలయానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కిషోర్ మిశ్రా దంపతులు ఇచ్చేశారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. ఆలయ వేద పండితులు వీరికి వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో కె స్టామర్ అమ్మవారి శేషవస్త్రం ప్రసాదం మరియు చిత్రపటం అందజేశారు. నగరంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైసీపీ శ్రేణులు భారీ కేక్ ని కట్ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. సంక్షేమ పథకాలు లేవని, ఏ ఒక్క పథకం కూడా వర్తించడం లేదని, ప్రజల కష్టాలు పట్టించుకునే వారు లేరని, రైతులు మోసం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుందని తెలిపారు. గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు వేడుకలు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి వార్డులో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల యొక్క ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ పార్కులో పెద్దలు పిఎసి మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పెద్దలు మాజీ శాసనసభ్యులు మల్లారి విష్ణు గారు, మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారు, బెల్లం దుర్గా గారు, మరొక మా ఎమ్మెల్సీ రూల్లా గారు, పిఎసి మెంబర్ ఆసిఫ్ గారు, నగర కార్పొరేటర్లు, నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరూ ఒక సమక్షంలో ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు వేడుకలు మహిళలకు చీరలు పంపిణీ చేసే కార్యక్రమం ద్వారా ఈరోజు మేమందరం గారు చేస్తాం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు కానివ్వండి, బడుగు బలహీన వర్గాల ప్రజలు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషంగా అనేక పథకాలతో గత 5 సంవత్సరాలు ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా కనుక లేకపోతే ఎలా ఉంటుందని చెప్పని ఈరోజు ఈ యొక్క 6 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు ప్రజానికి అందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని పార్లమెంట్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్ డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల ముందు మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. గురునానక్ కాలనీలో అఖిల భారత మాల సంఘాల జేఏసీ కార్యాలయంలో సంఘాధ్యక్షుడు ఉప్పులేటి దేవి ప్రసాద్ నేతలతో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల ముందు మాల సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. జయమాల. ఈరోజు ప్రత్యేకంగా 3 అంశాల మీద మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిది, అంబేద్కర్ గారి మీద అమిత్ షా గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, దాని మీద మా యొక్క అఖిల భారత మాల సంఘాల జేఏసీ చేసేటటువంటి ఉద్యమ కార్యాచరణ గురించి ఒకటి. తర్వాత విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో ఉన్నటువంటి సామాజిక న్యాయ శిల్పం స్థలంలో, ఆ స్మృతివనంలో మరి వ్యాపార కేంద్రాలుగా మార్చాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం, రైతు బజార్లు, డోక్రా బజార్లు మరియు ఇతర వ్యాపార స్థలాలుగా దాన్ని మార్చాలని చెప్పి షెడ్యూల్ నిర్మాణం చేయడం, ఇలాంటి మీద మరి మా యొక్క ఉద్యమం యొక్క వివరాలను వెల్లడించాలని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మూడోది, అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మరి మొన్న డిసెంబర్ 15 నాడు జరిగినటువంటి మాలల మహాగర్జన సదస్సులో జరిగినటువంటి మరి తీర్మానాల గురించి కొన్ని, అలాగే ఈ యొక్క అఖిల భారత మాల సంఘాల యొక్క సంస్థ నిర్మాణం, దాని యొక్క కమిటీలు ఏర్పాటు, మరి ఇతర విషయాల మీద కూడా చర్చించాలని చెప్పి నిర్ణయించి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో మొట్టమొదటి విషయానికి వస్తే, అంబేద్కర్ గారి మీద అమిత్ షా గారు చేసినటువంటి ఏదైతే అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయో వాటి మీద మేము తీవ్రంగా స్పందిస్తున్నాం, తీవ్రంగా విమర్శిస్తున్నాం. ఇది చాలా గర్హనీయం. ఒక సెంట్రల్ గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్గా ఉండి భారత రాజ్యాంగాన్ని లిఖించి పార్లమెంట్లని, ఉభయ పార్లమెంట్లని మరి రాజ్యాంగంలో పొందుపరిచి విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు పీబీ సిద్ధార్థ కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో విభావ 2024 సమ్మేళనం నిర్వహించడం హర్షణీయమని
పలువురు వక్తలు తెలిపారు. విద్యార్థుల నైపుణ్యం పెంచుకొని సాంకేతికతను అందిపుచ్చుకోవాలని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని తెలిపారు. మొగల్రాజ్పురం సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో పీబీ సిద్ధార్థ కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో విభావ 2024 పేరుతో పీజీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థుల రాష్ట్ర స్థాయి సమ్మేళనాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమ్మేళనంలో రాష్ట్రంలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. టెక్నికల్ క్విజ్, పేపర్ ప్రెజెంటేషన్, కోడింగ్ అండ్ డీకోడింగ్ సాంకేతికత అంశాలతో ప్రాజెక్ట్ ఎక్స్పో, మిస్టర్ అండ్ మిస్సెస్ విభావ, ఈ వేస్ట్ మేనేజ్మెంట్, వీడియోగ్రఫీ బృందంలో నృత్యం తదితర పోటీల్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదిత్య అకాడమిక్స్ ప్రొఫెసర్ ఛాన్సలర్ డాక్టర్ రమాశ్రీ మాట్లాడారు. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలని వెలికి తీసేందుకు ఇదొక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పారు. మన క్రౌడ్ చూస్తుంటే తెలుస్తుంది. ఇందులో చాలా ఈవెంట్స్ ఉన్నాయి, టెక్నికల్ ఈవెంట్స్ ఉన్నాయి, కల్చరల్ ఈవెంట్స్ ఉన్నాయి, క్విజ్ కాంపిటీషన్స్, పోస్టర్ ప్రెజెంటేషన్, పేపర్ ప్రెజెంటేషన్, అలాగే డాన్స్ కాంపిటీషన్స్, కల్చరల్స్ కూడా ఉన్నాయి. అండ్ స్టూడెంట్స్ అందరూ చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. అండ్ మా యూనివర్సిటీ నుంచి కూడా ఇక్కడికి స్టూడెంట్స్ రావడం జరుగుతుంది. అండ్ స్టూడెంట్స్కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎక్కడైతే వాళ్ళు చూపించగలుగుతారో, వాళ్ళకి తెలియంది నేర్చుకోగలుగుతారో అది వాళ్ళకి ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. సో ఇలాంటివి పాల్గొనడం వల్ల వాళ్ళు ఎక్కడైతే మిగతా స్టూడెంట్స్ ఎక్కడ ముందున్నారు, పోనీ వాళ్ళు ఎక్కడ వెనకబడిపోయారో అది తెలుసుకోవడం జరుగుతుంది. స్టూడెంట్స్ అందరినీ అందుకనే చాలా మోటివేట్ చేస్తాము మనం తీసుకొని పార్టిసిపేట్ చేయమని చెప్పి. అండ్ కంగ్రాచులేషన్స్ టు డిపార్ట్మెంట్ ఆఫ్ సిఎస్సి, పీబీ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్. వాళ్ళు ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు, అందరినీ ఇన్వైట్ చేసినందుకు, అండ్ ఇలాంటి ఈవెంట్ ఒక స్టేట్ లెవెల్ వైడ్గా చేసినందుకు కంగ్రాచులేషన్. వెల్కమ్ టు విభవ 2024. సో మై సెల్ఫ్ అనిల్ కుమార్ చింత, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అమరావతి సాఫ్ట్వేర్స్. సో ఈ ఈవెంట్కి నేను గెస్ట్గా వచ్చాను. సో దీనివల్ల ఏమిటి అంటే మనకు స్టూడెంట్స్కి ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడం వల్ల లేటెస్ట్ టెక్నాలజీస్ ఏం జరుగుతున్నాయి అంటే ఆల్రెడీ కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళే గెస్ట్గా పిలవడం వల్ల ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్స్ ఏం జరుగుతున్నాయి, వీళ్ళు ఇక్కడ ఏం నేర్చుకోవచ్చు, ఇక్కడ ఏం జరుగుతుంది, ట్రెండ్స్ని ఎలా మనం ఏఐని ఎలా యూజ్ చేసుకోవాలి, నెక్స్ట్ 5 yearsలో ఎలా ఉంటుంది. సో చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి, జాబ్లెస్ అవుతుంది ఏఐ వల్ల, ఇలాంటివన్నీ కొన్ని. సో వీటన్నింటినీ కూడా వీళ్ళు ఏ విధంగా అచీవ్ చేసి ఏం నేర్చుకుంటే నెక్స్ట్ కాంపిటీషన్లో మనం నిలబడగలుగుతాం అనేవి ఇలాంటి ఈవెంట్స్ జరగడం వల్ల స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ నేర్చుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి చాలా కాంపిటీషన్స్ ఇక్కడ పెట్టడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్కి కూడా వాళ్ళకి స్కిల్స్ ఎంత పర్సంటేజ్ వచ్చాయి, ఇంకెంత నేర్చుకోవాలి, ఎబిలిటీ ఎలా మనం పెంచుకోవాలి, ఇలాంటి ఈవెంట్స్ వల్ల డెఫినెట్గా తెలుస్తుంది. ఇలాంటి ఈవెంట్స్ అన్నీ రాహుల్ వర్మ, నేను ఫిక్సిటీ ఎడెక్స్ అనే ఎడ్యుకేషన్ సంస్థకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. విభావ ఈవెంట్కి వచ్చాను, పీబీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్కి. సో క్లాస్ రూమ్లో ఎంత టైం స్పెండ్ చేస్తామో, క్లాస్ రూమ్ బయట ఎంత టైం స్పెండ్ చేస్తాం అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి స్టూడెంట్స్కి. ఎందుకంటే మనకి కో కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది, సాఫ్ట్ స్కిల్స్ అనేది ఆ జాబ్ రావడానికే కాదు, జాబ్ తర్వాత ఎలా పనిచేస్తున్నాము, ఆ జాబ్ని ఎలా అప్స్కిల్ చేసుకుంటున్నాము, అప్గ్రేడ్ చేసుకుంటున్నాము అనేది సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఈవెంట్స్ అనేది ఆ సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని చాలా ప్రోత్సహిస్తుంది. సో ఐ రియలీ అప్రిషియేట్ మన హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సిఎస్సి డాక్టర్ రవికిరణ్ గారు, ద కాలేజ్ మేనేజ్మెంట్ టు కండక్ట్ దిస్ ఈవెంట్ ఫర్ స్టూడెంట్స్. చాలా ప్రోత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు, అది చూసి చాలా సంతోషంగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ ఐ విష్ దట్ దిస్ ఈవెంట్ ఈజ్ అ గ్రేట్ సక్సెస్. ఆల్రెడీ చాలా సక్సెస్, చాలా బాగా జరుగుతుంది లోపల. దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా జిల్లాలోని ప్రతి ఇంట సూర్యగారితో ఆర్థిక స్వావలంబన వెలుగులు నిండాలని, పథకాన్ని సద్వినియోగం చేసుకుని భావితరాలకి ఆరోగ్యకర పర్యావరణాన్ని వారసత్వ సంపదగా అందిద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో డిఆర్డీఏ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళలకి పీఎం సూర్యగర్ పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 25 ఏళ్ల కాలంలో పథకం ద్వారా 1000 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 720 మిలియన్ టన్నుల మేర కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలని తగ్గించవచ్చంటే పర్యావరణ పరంగా ఈ విధంగా ద్వారా ఎంత మేలు జరుగుతుందో, భూతాపానికి ఏ మేరకు అడ్డుకట్ట పడుతుందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.
2 లక్షల విలువైన 3 KW సోలార్ ప్యానెల్ ని 78,000 రాయితీతో ఇంటి పై కప్పుపై ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. మీరు అందరూ దీన్ని అర్థం చేసుకొని సో మేము ఇంటికి వెళ్ళి దీని గురించి ఆలోచించి మీకు రిజిస్టర్ చేయడానికి కానీ మీకు బ్యాంక్ లోన్ టైప్ చేయడానికి కానీ వచ్చి మీకు ఇన్స్టాల్ చేయడానికి కానీ అన్నీ సంసిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కావాల్సింది మీరు దీనికి సిద్ధం అవ్వాలి. ఎస్, ఇది ఏదో ఇక్కడ ఎక్కడో జరిగిండేదో లేదా ఏదో బుక్లో ఉండేది మీకు చెప్పట్లేదు. సో మీ ఊర్లోనే ఇక్కడే ఆల్రెడీ 500 మంది మన జిల్లాలో ఈరోజు 601 మంది ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు, వాళ్ళకి ఇన్స్టాల్ అయ్యారు. రిజిస్టర్ చేసిన నెక్స్ట్ నెలలోనే వాళ్ళకి బిల్లు లేదా సగం అయిపోతూ ఉంది లేదా మొత్తం జీరో అయిపోతూ ఉంది. సో అది కంటిన్యూస్గా ప్రొడక్షన్ మొదలు పెడితే తిరిగి వీళ్ళే వచ్చి మీకు బిల్లు కడతారు. సో ఇప్పుడు నెల అయిపోగానే వాళ్ళు వచ్చి బిల్లు కట్టి నిలపడం కాదు, మీరు వెయిట్ చేయాలి, రండి వచ్చి మా బిల్లు మాకు కట్టండి అని మీరు అడగాలి. సో ఈ లెవెల్కి వస్తుంది. అందుకోసమే గౌరవ ప్రధానమంత్రి గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా వినూత్నంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంతకుముందు సోలార్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నారంటే పెద్ద ఇండస్ట్రీ మీద ఎక్కడో పెట్టారు, అక్కడెక్కడో ఎండిపోయిన ప్రాంతాల్లో నేను ఎండలు ఎక్కువ ఉన్న చోట పెట్టుకొని చేస్తున్నారు. ఇప్పుడు కర్ణాటకలో పావగడ ఒక ఏరియా ఉంది, ఏషియాలోనే పెద్ద సోలార్ ప్లాంట్ పెట్టారు, అక్కడ సోలార్ ప్రొడక్షన్ ప్లాంట్. అలాగే కర్నూలు దగ్గర పెట్టారు. సో ఇట్లా ఎక్కడో ఉండేది కాదు, ఇప్పుడు ప్రతి ఇంటి మీద ఉండాలని ఒక రెవల్యూషనరీ నిర్ధారం చేసుకొని ప్రైమ్ మినిస్టర్ గారు అలాగే మన చీఫ్ మినిస్టర్ గారు చేస్తున్నారు. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఎవరి కోసమని. ఓకే, ఒకటేమో నగరంలోని PWD గ్రౌండ్ లో డ్వాక్రా బజార్ను ఏర్పాటు చేసినట్లు ప్రారంభానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నట్లు ఎగ్జిబిషన్ నిర్వాహకులు దేవకమ్మ తెలిపారు. ఎగ్జిబిషన్ లో దాదాపు 150 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. PW గ్రౌండ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో డ్వాక్రా చేనేత మహిళలచే తయారు చేయబడిన వస్త్రాలను ఈ స్టాల్స్ లో అతి తక్కువ ధరలకి అమ్మటం జరుగుతుందని ఆమె మీడియాతో తెలిపారు. కలకత్తా, అహ్మదాబాద్, రాజస్థాన్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల అనేక మంది వ్యాపారులు ఈ స్టాల్స్ లో తమ ఉత్పత్తుల్ని అతి తక్కువ ధరలకి అమ్మకాలు చేయనున్నట్లు తెలియజేశారు. ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడానికి సహకారం అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని ప్రజలు ఇక్కడ లభ్యమయ్యేటువంటి డ్వాక్రా చేనేత మహిళలచే ఉత్పత్తి అయిన వస్త్రాలు, కలంకారీ, ఫ్యాన్సీ ఇతరత్ర ఐటమ్స్ అతి తక్కువ ధరలకి పొందవచ్చని తెలిపారు. విజయవాడ పట్టణ వాసులందరికీ నా నమస్కారాలు. ఇక్కడ మహిళలచే అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో చేతి వృత్తులు ప్రదర్శన, నేరుగా అమ్మకాలు, గద్వాల్ శారీస్, ఉప్పాడ శారీసు, వెంకటగిరి శారీసు, హ్యాండ్లూమ్ శారీసు అన్ని రకాలుగా గొప్ప డిస్కౌంట్తో తయారు ధరలకే మీకు నేరుగా అమ్మకాలు జరుగుతున్నాయి. మీరు అందరూ కూడా వదులుకోవద్దు. ఈ క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఇవన్నీ కూడా మీరు ఎంతో కొనుక్కోటానికి మక్కువ చూపుతారు కాబట్టి మీకోసం ఈ ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాకుండా మహిళలకి, చేనేత కార్మికులకి అందరికీ కూడా మీరు ఉపాధి కల్పించిన ఇది కూడా మీకే దక్కుతుంది. తప్పకుండా రావాలి, విచ్చేయండి, అందరూ కూడా సందర్శించండి. గొప్ప అవకాశం ఇది. మా మహిళలు చాలా సంతోషపడతారు. అందరం కూడా చాలా అభివృద్ధి చెందటానికి ఇదొక మీరిచ్చే ఆశీస్సులు. చైన్ నేరానికి నిందితుడిగా పేర్కొంటూ తనని పోలీసులు ఇబ్బందులకి గురి చేశారని విశాఖపట్నం ప్రాంతానికి చెందిన దేవ వరప్రసాద్ చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడైన తనని తప్పుడు కేసులు పెట్టి వేధించారని, తనకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1985లో BHPL లో సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగం చేస్తున్న తనపై డబ్బులు దొంగిలించారని తప్పుడు బనాయించి అక్రమ కేసులు పెట్టి వేధించారని తెలిపారు. కోర్టులో కేసు నిలబడకపోవడంతో నిర్దోషినైనా నేను ఉద్యోగరీత్యా తనకు రావాల్సిన PF, గ్రాట్యుటీ, జీత భత్యాలు ప్రభుత్వం ఇవ్వలేకపోయిందని, రిటైర్మెంట్ వయసు వచ్చిందని తనకి న్యాయం చేయాలని ఆయన తెలిపాడు. కేసు విషయమై విశాఖపట్నం పోలీసులు తనకు స్టేషన్ కు పిలిపిస్తున్నారని, ఈ కేసు కారణంగా తానెంతో నష్టపోయానని, అయినప్పటికీ పోలీసులు వేధింపులు ఆపలేదని తెలిపారు. దేవర ప్రసాద్ బాబు, నేను 31/3/1980లో BHP కర్మాగారం సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో నేను జాయిన్ అయ్యాను. 31/12/1985లో అక్కడ క్యాష్ మిస్ అయిందని చెప్పి ఒక FIR గాజువాక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా P. శ్రీనివాసరావు అని ముద్దాయి FIRలో ఉండగా నన్ను 4/1/1986లో నన్ను ఆన్ డ్యూటీలో వితౌట్ వారెంట్, వితౌట్ ఎనీ నోటీసులు లేకుండా తీసుకెళ్ళిపోయి నిర్బంధించి నాకు 13/1/86ని కోర్టులో సబ్మిట్ చేయగా నేను 15/1/86ని నేను బెయిల్ తీసుకుని వచ్చి నేను వాదించుకొనగా అప్పుడు నన్ను సస్పెండ్ చేసి ఉన్నారు. కానీ FIRలో ముద్దాయిని మాత్రం అతను తీసుకెళ్ళి ఏం చేశారో తెలియదు, కానీ నన్ను మాత్రం ముద్దాయిగా నిరూపించారు. అప్పుడు FIRగా నేను కోర్టులో వాదించుకొనగా
16/1/1998లో జిల్లా కోర్టు వారు ఈ కేసు తప్పుడు కేసు ఇతని మీద పెట్టింది. అంచేత ఫ్రెష్ ఇన్వెస్టిగేషన్ చేయండి, ఇతనికి ఏ కేసులో ఏమి సంబంధం లేదని జడ్జిమెంట్ ఇవ్వగా నా ఉద్యోగం నాకు ఇవ్వకుండా అసలైన ముద్దాయిని మాత్రం ఉద్యోగం చేయించుకుంటున్నారు. నాకు అన్యాయం జరిగిందనేసి నేను కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ అన్నీ తిరిగా నాకు న్యాయం చేయనందుకు ఈ మధ్య నాకు వయసు తీరిపోయినందున, నాకు ఉద్యోగ విరమణ వయసు సరిపోయినందున నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి నాకు కాంపన్సేషన్ ఇవ్వండి అనేసి సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి నేను అప్లై చేసుకోగా శ్రీ నారా లోకేష్ గారు ఒక నివేదిక ఇచ్చారు కమిషనర్ పోలీసు విశాఖపట్నం వారికి, దీని మీద మీరు చర్యలు తీసుకోండి అని. అలాగే నేను నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ న్యూఢిల్లీకి పెట్టుకొనగా వాళ్ళు రెఫర్ చేసి ఉన్నారు. కాంపన్సేషన్కి చీఫ్ సెక్రటరీకి లెటర్స్ పంపించి ఉన్నారు. దాని మీద నాకు న్యాయం జరగలేదు కాబట్టి, నాకు ఉద్యోగ విరమణ వయసు దాటిపోయింది కాబట్టి ఎలాగా ఉద్యోగం రాదు, అంచేత నాకు కాంపన్సేషన్ ఇవ్వమని నేను ఈ ప్రభుత్వానికి, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి నేను నివేదించుకున్నాను. అలాగే మొత్తం హోమ్ డిపార్ట్మెంట్కి, అలాగే డీజీపీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.